ఓకే, అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. కొద్దిగా ఆలస్యం అయిపోయింది, ప్రోగ్రామ్ లేట్ అయింది. ఐ రిగ్రెట్ ఇట్, ఐఎమ్ సారీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనలో ప్రత్యేకంగా ఆరోగ్య శాఖకు సంబంధించి ఈరోజే ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకున్నాము. తెలంగాణలో వైద్య రంగానికి సంబంధించి విజన్ ఏమున్నది, ఆలోచన ఏమున్నది, జనరల్ గా కాంగ్రెస్ చరిత్ర తీసుకున్నా ఎక్కడ కాలేదు. మళ్ళీ 2024లో 1300 ప్రొసీజర్స్ కు రేట్ రివిజన్ యావరేజ్ గా 22% పెంచడం, అడిషనల్ ఖర్చు, అదనపు ఖర్చు 487 కోట్లు. అంటే మా కమిట్మెంట్ అనేది ఈ నిర్ణయంతో అర్థమవుతుంది. మళ్ళీ ఈరోజు ప్రొసీజర్స్ సుమారు 1835 ప్రొసీజర్ పెంచాము, రేట్స్ పెంచాము. యావరేజ్ గా ప్రతి నెల యావరేజ్ గా పేమెంట్స్ 70 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం. యావరేజ్ సగటున ఎక్కడ ఇబ్బంది కాకూడదు. దానికి తోడు మళ్ళీ ఇంకో నిర్ణయం తీసుకున్నాం. ఎంపానల్డ్ హాస్పిటల్స్ అనేటి కనీసం 50 పడకల హాస్పిటల్ ఉంటే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఎంపానల్మెంట్ చేసుకోవచ్చు. ఈ రకంగా ప్రతి జిల్లాలో కనీసం యావరేజ్ గా ఒక 4-5 హాస్పిటల్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇంక్లూడ్ అయితే ఇదొక నిర్ణయం తీసుకున్నాం. అదే రకంగా ఉద్యోగాల భర్తీ, నర్సింగ్ కానీ పారామెడికల్ కానీ 7000 పైచిలకు ఉద్యోగ నియామకాలు. మళ్ళీ ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 442 మంది. అంటే ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉన్నా హెచ్ఆర్ లేనిది అది పనికి రాదు. అంబులెన్స్ ఈరోజు 213 అంబులెన్స్లు మళ్ళీ ప్రవేశపెట్టాం కొత్తగా. అయినా సరిపోదు, ఇంకా కనీసం 80-85 అంబులెన్స్లు అవసరం. ఆ 80-85 అంబులెన్స్లు కూడా ప్రవేశపెట్టబోతున్నాం. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది యావరేజ్ గా 20 నిమిషాలు 22 నిమిషాలు ఉంటే దాన్ని తగ్గించి కనీసం చివరగా 10 నిమిషాల లోపల అంబులెన్స్ అనేది ఆ స్థలంలో ఉండాలి, ఆ ఇంటి దగ్గర ఉండాలి. ఒక కాన్సెప్ట్ లో ఈరోజు ఇప్పుడు 13 నిమిషాలకు
రేపు తగ్గించి సగటున 10 నిమిషాలలో అంబులెన్స్ రెస్పాన్స్ రావాలి, మనం కనిపించాలి. మళ్ళీ దీనికి అనుగుణంగా రహదారులు పెరిగిపోయినాయి, పెద్ద పెద్ద రహదారులు అయిపోయినాయి, ప్రమాదాలు, యాక్సిడెంట్లు. ఆ బ్లాక్ స్పాట్ అంటే తరచుగా యాక్సిడెంట్లు జరిగే స్థలం, ఆ ఏరియా, అది బ్లాక్ స్పాట్ అంటాం మనం. ఆ బ్లాక్ స్పాట్ ని ఐడెంటిఫై చేసి అక్కడ అంబులెన్స్ ని ఏర్పాటు చేయాలనేది ఒక ఆలోచన. దానికి అనుగుణంగా కనీసం యావరేజ్ సగటున్న ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ప్రమాదం జరిగితే ఆ గోల్డెన్ అవర్ అంటాం మనం. గోల్డెన్ అవర్ చాలా ముఖ్యమైనది. అంబులెన్స్ 10 నిమిషాలలో చేరాలి, ట్రీట్మెంట్ మొదలు కావాలి. 1 అవర్లో హాస్పిటల్లో కంఫర్ట్గా ఒక లెవెల్కు ట్రీట్మెంట్ అందాలనే ఉద్దేశం. ఆ గోల్డెన్ అవర్ని మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అంబులెన్స్లే కానీ, ట్రామా సెంటర్సే కానీ ఇది పాలసీ నిర్ణయంగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది, అది ఇంప్లిమెంట్ చేస్తున్నది. అదే రకంగా మెడికల్ ఎడ్యుకేషన్, 8 మెడికల్ కాలేజ్, 8 మెడికల్ కాలేజీలు కూడా ఎన్ఎంసి నామ్స్ ఎంత, కొత్త నామ్స్ ఎంత టైట్ ఉన్నా, ఎంత స్ట్రిక్ట్ ఉన్నా ఈరోజు విజయవంతంగా 8 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దానికి తోడు తెలంగాణ నర్సులంటే వారి సేవలను ప్రపంచం గుర్తిస్తున్నది. ఓ జపాన్, ఓ జర్మనీ, ఓ ఆస్ట్రేలియా, ఒక కెనడా, ఇలాంటి దేశాలలో తెలంగాణ నర్సింగ్ ప్రొఫెషన్ ఉన్న వారికి ఎక్కువ గౌరవము, డిమాండ్ ఉంది. ఇంకా ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో నర్సింగ్ మరియు పారామెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయాలి. పారామెడికల్ కాలేజీలు అంటే 33 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు 28 పారామెడికల్ కాలేజీని ప్రారంభించారు, 17 నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు. సుమారు 400 పైచలు కోట్ల రూపాయలతో. నర్సింగ్ అనేది చాలా ముఖ్యమైన ప్రొఫెషన్. మన గ్రామీణ ప్రాంతాలలో, పర్టికులర్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లలో అమ్మాయిలకు నర్సింగ్ చదవాలనే ఒక తపన బాగా ఉంటుంది. వారి యొక్క తపనని, ఆకాంక్షని మనం గౌరవించాలి. ఆ నర్సింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలి. రాబోయే కాలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏ రకమైతే డిగ్రీ కాలేజ్ ఉంటుందో ఆ దిశగా నర్సింగ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నది. ఇకపోతే మనందరికీ తెలిసిన విషయం, గత 20-25 సంవత్సరాల నుంచి మాకు కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్ రావాలని చెప్పి ఈ మధ్యలో పేపర్లు కూడా జరిగి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు దాని మీద సమీక్షించి ఓ నిర్ణయం తీసుకున్నారు, జీవో ఇష్యూ అయింది. రాబోయే ఓ పక్షం రోజుల్లో లేదా నెల రోజుల లోపల కొత్త ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు శంకుస్థాపన చేయబోతున్నాం. పూర్తి వ్యయము సుమారు 2,000 కోట్ల రూపాయలు. మోర్ దెన్ 2,000 బెడ్స్, ఆల్ మోడర్న్ ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మొన్న ఈ మధ్యలో మీ అందరూ తెలిసిన విషయమే, జూనియర్ డాక్టర్స్ మాకు నోటీస్ ఇచ్చారు, స్ట్రైక్ పోయింది. మాకు గత 20 ఏళ్ల నుంచి మాకు హాస్టల్ సౌకర్యాలు లేవు, సరిపోతలేదు. మా గాంధీ కళాశాల మెడికల్ కళాశాలని కానీ, ఉస్మానియా మెడికల్ కళాశాలని కానీ మాకు సరిపోతలేదు. కనుక మాకు కొత్త బిల్డింగ్స్ కావాలి. 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఎన్సిడి క్లినిక్స్, నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్,
జనరల్ గా సామాన్య ప్రజానికానికి కుటుంబాలకు హెల్త్ పైన ఎక్కువ అవగాహన ఉంది. ప్రత్యేకంగా ఎన్సిడి అంటే ఒక క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ అటాక్. ప్రత్యేకంగా ఎన్సిడి క్లినిక్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యం. డయాబెటీస్ కు టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్, క్యాన్సర్ కు స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ వెహికల్స్ తీసుకురాబోతున్నాం పెద్ద ఎత్తున. ప్రతి జిల్లాకు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ఉండాలి. దానికి అనుగుణంగా 4 క్యాన్సర్ సెంటర్స్ విత్ లీనియర్ యాక్సిలేటర్స్, బంకర్స్. అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే 90% ట్రీట్మెంట్ ఆ జిల్లాలలో జరగాలి. సూపర్ స్పెషాలిటీ అవసరం ఉంటే నగరానికి రావాలి, లేదా 90% ట్రీట్మెంట్ జిల్లాలో జరగాలని ఒక ఆలోచన. ఇకపోతే మనకు సబ్ సెంటర్స్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ, సిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, ఒక సబ్ సెంటర్ కు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు యావరేజ్ గా ఎంత డిస్టెన్స్ ఉంటుంది? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎన్ని సబ్ సెంటర్లు అవసరం ఇంకా అనేది ఒక అంశము. మనకు కనీసము సబ్ సెంటర్లు 300 పైచిలకు సబ్ సెంటర్లు అవసరం. ప్రైమరీ హెల్త్ సెంటర్లు కనీసం 120 ప్రైమరీ హెల్త్ సెంటర్లు అవసరం. ఈ సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేదా బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు పాపులేషన్ కాకుండా డిస్టెన్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత జనాభాకు ఒక పిఎస్సి, ఇంత జనాభాకు సబ్ సెంటర్ అని కాకుండా డిస్టెన్స్ కూడా దృష్టిలో పెట్టుకునేసి నిర్ణయం తీసుకోవాలి. ఆ విజన్ తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇకపోతే మీరు చూశారు 33 ట్రాన్స్జెండర్ క్లినిక్స్. ఇది చరిత్ర. ట్రాన్స్జెండర్ క్లినిక్ అనేది ఇది చరిత్ర. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అడిగేది మాకు హనుమకొండకి ఇచ్చిన, మాకు వరంగల్కి ఇవ్వలేదు. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ట్రాన్స్జెండర్స్ క్లినిక్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ ప్రొటెక్ట్ దెమ్ అనేది ప్రభుత్వ కమిట్మెంట్, ప్రభుత్వ బాధ్యత. ఇక తరచుగా పేపర్లలో వస్తుంటుంది మందుల కొరత అని చెప్పేసి. కంటిన్యూగా సిస్టమాటిక్ గా ప్రతి నెల కనీసం డ్రగ్స్ కు 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నారు. ఒకటి 33 జిల్లాలు, కానీ సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఎన్ని ఉన్నాయంటే 12. ఈరోజు 12 కాక ప్రతి జిల్లాకు ఒక సెంట్రల్ మెడికల్ స్టోర్ ని ఏర్పాటు చేశాం. ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాస్ వన్ సెంట్రల్ మెడికల్ స్టోర్. ఎక్కడ కూడా డ్రగ్స్ లేవు, మందులు లేవు, మందుల కొరత ఉందనే కంప్లైంట్ రాకూడదు. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హ్యాస్ వన్ సెంట్రల్ మెడికల్ స్టోర్. కొన్ని టెంపరరీ సెంటర్లో పెట్టాము, కొన్ని పర్మనెంట్ స్ట్రక్చర్లో పెట్టాము. ఓవరాల్ గా ఒక సిఎంఎస్ కు కనీసం 4 కోట్ల రూపాయలు వస్తుంది. అవి కూడా మంజూరు చేశాము. 2 చాలా ప్రధానమైన అంశాలు. ఒకటి కేంద్ర చట్టాలు, రెండోది హెచ్ఓడి పోస్టులు. మన హెచ్ఓడి పోస్టులు ఆంధ్ర రాష్ట్రానికి పోయాయి. మనం ఇన్ఛార్జ్ల వ్యవహారంతో నడిపించుకున్నాం.
డ్రగ్సే కానీ ఒక 5 పోస్టులని క్యాబినెట్ పెట్టి మంజూరు చేయించినాము. ఇంకో 4 పోస్టులు ఉస్మానియా ప్రిన్సిపలే కానీ సూపరింటెండెంట్ కానీ ఇవి కూడా మనం మంజూరు చేసుకోవాలి. ఇన్ఛార్జ్లు కాదు, మనం మంజూరు చేసుకోవాలి. అదే రకంగా కేంద్ర చట్టాలు ఇది చాలా చాలా ముఖ్యమైనది. ప్రధానంగా ఈ శాఖకు సంబంధించి ఇప్పుడు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీసీపీఎన్డిటి యాక్ట్, ఏఆర్టీ యాక్ట్, డ్రగ్స్ యాక్ట్, ఎఫ్ఏఎస్ఎస్ఐ యాక్ట్, ఇవన్నీ ప్రధానమైన చట్టాలు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్, మన దగ్గర జీవన్ దాన్ ఉన్నది, బట్ we have not adopted organ transplantation act. జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ తమిళనాడుకు తీసుకొచ్చుకొని మనం నడిపిస్తున్నాము. కానీ ఇక్కడ కూడా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ అనేది ఎక్కడ కూడా మనం యాక్ట్ ని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకోలేదు, ఇంప్లిమెంట్ చేసుకోలేదు. ఇప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది, అడాప్ట్ చేసుకుంటుంది. అదే రకంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఎక్కడ కూడా ప్రైవేట్ హాస్పిటల్సే కానీ క్లినిక్సే కానీ పేదవాన్ని దోచుకోకూడదు. యాక్ట్ ఏమని చెప్తుందో ఆ యాక్ట్ అంశాలను ఇంప్లిమెంట్ చేయాలి. మీ హెచ్ఆర్ఏ కానీ మీ రిజిస్టరే కానీ ఫైర్ సేఫ్టీయే కానీ what are the major basic directions given by the central government through that act should be implemented. There is no compromise on that. There is no negligence on that. There is no indifferent attitude of the government on these issues. We are very strict. We want to implement it. అందులో ఇంకా 2 అంశాలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ, ఎఫ్ఏఎస్ఎస్ఐ. ఈరోజు మీరు చూశారు వార్తలు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 వెహికల్స్, మొబైల్ టెస్టింగ్ వెహికల్స్ ఈరోజు ఇంట్రడ్యూస్ చేశాము. రాబోయే కాలంలో ప్రతి జిల్లాకు కనీసం ఒక మొబైల్ టెస్టింగ్ యూనిట్ ఉండాలి. ఫుడ్కు సంబంధించి, ఆహారానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఒక వెహికల్ ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకో అంశం ఏంటంటే ఫుడ్ ల్యాబే కానీ డ్రగ్స్ ల్యాబే కానీ ఆనాడు 1950s ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్స్ ఇది. ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ జరగలేదు. నంబర్ ఆఫ్ ఫుడ్ జాయింట్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, నంబర్ ఆఫ్ హోటల్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్, కానీ టెస్టింగ్ కెపాసిటీ పెరగలేదు. ఇప్పుడు 4 ప్రాంతాలలో ఫుడ్ ల్యాబ్స్ అవసరం ఉంది. ఈస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ, నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ. అదే కూడా డ్రగ్స్ ల్యాబ్ కూడా పెంచాలి. డ్రగ్స్ లో ఇన్స్పెక్టర్ హెచ్ఆర్ పెంచాలి. అదే పద్ధతిలో డ్రగ్స్ సంబంధించిన అట్లీస్ట్ ఇంకో 2-3 ల్యాబ్స్ అవసరం ఉన్నాయి. దేనికి తోడు ఓ ప్రిన్సిపల్ డిసిషన్ తీసుకున్నాం. ప్రతి కలెక్టరేట్లో ఖచ్చితంగా ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉండాలి. ప్రతి కలెక్టరేట్లో ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉండాలి. టోల్ ఫ్రీ నంబర్ ఉండాలి. కలెక్టరేట్ ఆఫీస్ పోతాను, కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? ఒక హోటల్ హైజీనిక్ కండిషన్స్ లేవు, ఫుడ్ బాగా లేదు, అడల్టరేటెడ్ ఫుడ్ ఉన్నది, లేదు మెడికల్ స్టోర్స్ లో ఎక్స్పైర్డ్ డ్రగ్స్ అమ్ముతున్నాడు, స్ప్యూరియస్ డ్రగ్స్ అమ్ముతున్నాడు. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి? కలెక్టర్కి ఇవ్వాలి. కానీ ఆ శాఖకు సంబంధించిన కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? అంటే ఖచ్చితంగా ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉండాలి, ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉండాలి. ఓవరాల్ గా ప్రధానంగా క్యాన్సర్కు సంబంధించి, ట్రామాకు సంబంధించి, సబ్ సెంటర్కు సంబంధించి, పిఎస్సీలకు సంబంధించి, ఫిజికల్ పొజిషనింగ్ తోటి
తెలంగాణకు మనకు ప్రధానంగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్రజల సౌకర్యం, అవైలబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఎన్సిడి ఇప్పుడు మేము 7 వాస్కులర్ సెంటర్స్ ఓపెన్ చేశాం. వాస్కులర్ సెంటర్ ఇంతకుముందు ఎక్కడ లేదు, హైదరాబాద్ ప్రభుత్వ వాస్కులర్ సెంటర్ ఉంది. కానీ ఇప్పుడు 7 కొత్తగా వాస్కులర్ సెంటర్స్ ఓపెన్ చేశాం. డయాలసిస్కు సంబంధించి వాస్కులర్ సెంటర్స్ అవసరం. డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి, డయాలసిస్ సెంటర్స్ పెంచాం, కానీ వాస్కులర్ సెంటర్స్ లేవు. కొత్తగా 7 వాస్కులర్ సెంటర్స్ ఆర్డర్ కూడా ఇష్యూ చేశాం. ఇంకో ప్రధాన నిర్ణయం, ప్రభుత్వం పాలసీ నిర్ణయం యోచిస్తున్నది, చర్చలో ఉన్నది ఏంటంటే సెకండరీ హెల్త్, వైద్య విధాన పరిషత్. సెకండరీ హెల్త్ ని సొసైటీ కాదు, సెకండరీ హెల్త్ ని ఏ రకంగా స్ట్రెంగ్తెన్ చేయాలి, ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, తర్వాత డిఎంఈ. సో సెకండరీ హెల్త్ ని ఏ రకంగా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే ఒక పాలసీని ప్రభుత్వం తీసుకోబోతుంది. దానికి తోడు ఐపీ పెరుగుతున్నది, ఇన్ పేషెంట్, దానికి అనుగుణంగా బెడ్స్ అవసరం. యావరేజ్ గా లెక్క పెడితే సుమారు 7,000 పైచిలకు బెడ్స్ అవసరం రాష్ట్రంలో. ఈ 7,000 అడిషనల్ బెడ్స్ కూడా ప్రభుత్వం రాబోయే కాలంలో మంజూరు చేస్తుంది. ప్రతి హాస్పిటల్ బ్రాండ్ చేయాలి, హైజీనిక్ కండిషన్స్ ఉండాలి. ప్రతి ఒక్క పేషెంట్ కాదు, నా క్లయింట్ నా కస్టమర్, అనే ఒక కమిట్మెంట్ తోటి ప్రభుత్వ హాస్పిటల్ పనిచేయాలి. అదే రకంగా హెచ్ఆర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. డాక్టర్సే కానీ, నర్సెసే కానీ, ఫార్మసిస్టే కానీ, ల్యాబ్ టెక్నీషియన్సే కానీ వీళ్ళందరూ కూడా రిక్రూట్ చేయాలి. ఇంకా హెచ్ఆర్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇన్ఫ్రాని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఈ రాబోయే కాలంలో మా శాఖలో ఈ రకంగా ప్రభుత్వ ప్రజలకు వైద్య సేవలు అందించాలని చెప్పి ఒక కమిట్మెంట్ తోటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర మంత్రివర్యులే కానీ, గౌరవ శాసనసభ్యులే కానీ మీ అందరం ఒక కమిట్మెంట్ తోటి మాకు మా హాస్పిటల్కు వచ్చే పేషెంట్ కాదు, మా క్లయింట్, మా కస్టమర్, ఆ రకంగా మేము పనిచేయాలి. ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఐబీఎఫ్ సెంటర్ విజయవంతంగా ఓపెన్ చేశాం. పేట్ల బుర్జులో ఐబీఎఫ్ సెంటర్, అదే లెక్కలో ఇంకో 2 ఐబీఎఫ్ సెంటర్లు కూడా భవిష్యత్తులో వరంగలే కానీ, నిజామాబాదే కానీ ఆ ప్రాంతంలో కూడా ఐబీఎఫ్ సెంటర్లు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ పాలసీస్ తోటి రాబోయే కాలంలో ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వము 2 అంశాలపైన చాలా సీరియస్ ఉంది. ఒకటి డ్రగ్స్, రెండోది స్ప్యూరియస్ డ్రగ్స్, ఎక్స్పైర్డ్ డ్రగ్స్ అండ్ ఫుడ్. దీనిపైన ప్రభుత్వం కమిట్మెంట్ తోటి ఉన్నది. ఇప్పటికీ ఫుడ్ యాక్ట్ ద్వారా 6,000 తనిఖీలు జరిగినాయి, టెస్టులు జరిగినాయి. 60 లక్షల రూపాయల దాకా జరిమానా విధించడం జరిగింది. ఎక్కడ కూడా ఫుడ్, డ్రగ్స్, హాస్పిటల్ సర్వీసెస్ కాడ ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యమే కానీ, ఇండిఫరెంటే కానీ ప్రభుత్వం ఎక్కడ లేదు, ఉండదని కూడా మీకు తెలియజేస్తుంది.
నేను ఒక మంత్రిగా కాకుండా ఒక పౌరునిగా మాట్లాడుతున్నాను. తెలంగాణ సమాజానికి, దేశ సమాజానికి, తెలంగాణ సమాజానికి మొట్టమొదట ఎన్సిడి మీద ఒక అవేర్నెస్ కావాలి. మనకు అవేర్నెస్ తక్కువ. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, అది జ్వరం తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరికి పోతాం, గోళీలో ఇంజక్షన్ తీసుకొని వస్తాం. కాలు ఉబ్బుతున్నాయి, కాలు ఎందుకు ఉబ్బుతున్నాయో నాకు తెలియదు. టెస్ట్ చేస్తాం, ఆ తర్వాత అరే షుగర్ బీమారి అనుకుంటాం. కానీ ఎంత తీవ్రత ఉంటుంది షుగర్ తీరని నాకు తెలియదు. ఎన్సిఈడిలో అవేర్నెస్ ఇస్ నంబర్ 1, రెగ్యులర్ టెస్టింగ్ ఇస్ నంబర్ 2, ప్లస్ స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ ఇస్ నంబర్ 3. అందు గురించి మీకు ఒక మాట అన్నాను నేను. ప్రత్యేకంగా ఎన్సిడి క్లినిక్స్ ని జిల్లా స్థాయిలో కానీ, తాలూకా స్థాయిలో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ ప్రత్యేకంగా ఆ పేషెంట్ తెలిపోవాలి, అర్థం కావాలి. నాకు ఈ బీమారి షుగర్ బీమారి, లేదా క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకుంటే నేను బయటపడతాను. నాకు డయాబెటీస్ వచ్చింది, ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్తో నేను సేఫ్గా ఉంటాను అని ఫస్ట్ నాకు అది అర్థం కావాలి. ఆ తర్వాత అదిని ఆచరించాలి, నాకు గైడెన్స్ కావాలి. ఎన్సిడి క్లినిక్స్, స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎన్సిడి క్లినిక్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇన్ ప్రెసెంట్ తెలంగాణ సొసైటీ. కానీ ఇంకా ప్రైవేట్ పెద్ద హాస్పిటల్కి పోకుండా ఉండే విధంగా మదర్ చైల్డ్ వెల్ఫేర్ కోసం ఇంకేమన్నా హాస్పిటల్ కట్టేటువంటి అవకాశం ఉన్నదా? అదే నీడ్ బేసిస్లో మనం ఆలోచన చేయాలి. నీడ్ బేసిస్లో మీకు ఒక మాట చెప్పాను, ఇన్ పేషెంట్ పెరుగుతున్నది. ఇన్ పేషెంట్ పెరిగినప్పుడు ఏమి చేయాలి? అఫీషియల్గా మేము బెడ్స్ శాంక్షన్ చేయాలి. ఓవరాల్ ఎన్ని అవసరం ఉన్నాయి? 7,000 పైచిలకు బెడ్స్ అవసరం. సో దిస్ ఆర్ ద బేసిక్ ఎసెన్షియాలిటీస్. ఆ బెడ్ లేదు, ఐపీ పెరిగింది కానీ బెడ్లు లేవు. ఐపీకి అనుగుణంగా యావరేజ్గా తీసుకోవాలి. గత సంవత్సరం ఇంత ఐపీ పెరిగింది, ఇన్ని బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ సరిపోతలేవు. యావరేజ్గా 2-3 ఇయర్స్ తీసుకుంటే పలానా హాస్పిటల్కి 50 పడకలు, ఇంకా 100 పడకలు అవసరం ఉన్నది. ఆ పాలసీతో గవర్నమెంట్ సార్, నగరంలోని 4 వైపులా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది ఆ నిర్మాణం? ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది? నేను అనుకుంటాను ఇంకొక 1 year, 1.5 yearలో కంప్లీట్ అవుతుంది. 1.5 yearలో ఆ కన్స్ట్రక్షన్ పని అనేది కొనసాగుతుంది. పాలసీ ఏముండాలి? బేసిక్ ఈజ్ వాట్ షుడ్ బి ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. వేర్ ఇస్ ద లాక్యునా, వేర్ ఇస్ ద డెఫిషియన్సీ? ఆ లాక్యునాని ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు ఓ పిఎస్సి ఇస్తాం, ఆడ అవసరమా? అవసరాన్ని బట్టి, జనాభా కాదు, అవసరాన్ని బట్టి, ఫిజికల్ డిస్టెన్స్ని బట్టి ఒక పిఎస్సి, ఒక సబ్ సెంటర్. ఓ ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది. ట్రైబల్ ఏరియాలో ఒక మండలి 50 కిలోమీటర్లు ఉంటుంది, 60 కిలోమీటర్లు ఉంటుంది ఒక మండలం. దానికి ఎన్ని అంబులెన్స్లు అవసరం? ఒక పాలసీ అనుకున్నాం అనుకో, మండలికి ఒక అంబులెన్స్ అంటే అది సరిపోదు. ఆ మండలానికి 3 అంబులెన్స్లు అవసరం. దారులు ఉండవు, 350 అంబులెన్స్ అవసరం. ఇలాంటి పాలసీ డిసిషన్స్ తోటి మనం ముందుకు రావాలి. ఈ ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. గచ్చిబౌలిలోని టిమ్స్ ను ఎందుకు మూసేశారు? దాదాపు 2 కోట్లు 3 కోట్లు పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు. ఉన్న పలంగా దాన్ని మూసేసిన ఉన్న పలంగా మూసేది ప్రత్యేకంగా ఇట్ వాజ్ ఫర్ ద కోవిడ్. ఇట్ వాజ్ స్పెషలీ ఫర్ ద కోవిడ్. ఒకటి మంచి నిర్ణయాలు ఉంటే మనం గౌరవిద్దాం. సిస్టంలో మీరు నేను ఎవరు పర్మనెంట్ కాదు, వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఏ రాజకీయవేత్తనైనా ఎవరైనా సిస్టమ్కు నేను రాజుని, నాదే నడవాలి అంటే అది మూర్ఖత్వం. ఇది సిస్టమ్. ఆ సిస్టమ్ని స్ట్రెంథైన్ చేసి మనం అందులో ఉండే ప్రయత్నం చేయాలి. వేర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. గవర్నమెంట్స్ కమ్, గవర్నమెంట్స్ గో, బట్ వాట్ ఇస్ ద పాలసీ? లేకపోతే ఎన్సీడీ ఇంత మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి నేను? ఇట్స్ కనెక్టెడ్ టు ద కామన్ మ్యాన్. MCH connected to the woman, the poor woman, a pregnant woman. అదే రకంగా NCD is connected to everybody. NCD ఎంత స్ట్రెంథన్ చేయాలి? ఒక గ్రామానికి పోతాం, కిడ్నీ ఫెయిల్. అదే రకంగా మనకు అర్థం కాదు.
ఇప్పుడు వాస్కులర్ సెంటర్స్ మేము డయాలసిస్ సెంటర్స్ ఓపెన్ చేసి స్ట్రెంథెన్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా. కానీ వాస్కులర్ సెంటర్స్ ఏవి? వాస్కులర్ సెంటర్స్. అదే రకంగా ఇంకో ఆలోచన కూడా ఏంటి అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ, వరంగల్, ఎంజిఎం, నిజామాబాద్. కానీ ఏదో రకంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా స్ట్రీమ్ లైన్ చేయాలి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రీట్మెంట్ ఇస్ 1, అడ్మినిస్ట్రేషన్ ఇస్ 2. ఇంకో ఉదాహరణ చెప్పాలి మీకు, డ్రగ్స్ది. వేరే సెంట్రల్ మెడికల్ స్టోర్స్. ఇప్పుడు ప్రతి జిల్లాకు సెంట్రల్ మెడికల్ స్టోర్ వచ్చింది. సో ఎక్కడైనా సిస్టమ్ని లేకుండా ఎక్కడున్నా, లోపాలు ఎక్కున్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసి స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం చేయాలి. దానికి ఒక పాలసీ ఉండాలి. The Congress government believes in it. As a part of the system, we try to strengthen the system. Ultimately, my aim ఏముంది? My patient is not my patient. He is my client. He is my customer. క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ ఉండాలి. యూ షుడ్ క్రిటిసైజ్, బట్ ఇట్ షుడ్ ఆల్సో బి కన్స్ట్రక్టివ్. రాజకీయం గురించి, రాజకీయాల గురించి బుద్ధి తెలడానికి మాట్లాడితే కుదరదు. అది స్వపక్షాలు ఉంటాము, ప్రతిపక్షాలు ఉంటాము, సహజం రాజకీయాల్లో. కానీ మనం మాట్లాడినా అందులో యథార్థాలు, వాస్తవాలు, సలహాలు ఉండాలి. సార్, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులందరూ కూడా మంచిగా పనిచేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఎక్విప్మెంట్స్ కొరత, మందుల కొరత, వివిధ రకాల అసౌకర్యాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సైమల్టేనియస్ గా ప్రైవేట్ హాస్పిటల్ ఇష్టానుసారంగా దోచుకుంటున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ విషయంలో ఎందుకు చాలా చోట్ల పేషెంట్లు ప్రైవేట్ హాస్పిటల్ అక్కున చేర్చుకోవట్లేదు? నిమ్స్ హాస్పిటల్ మీద విపరీతమైన ఒత్తిడి పెరిగే నేపథ్యంలో ప్రతి ఒక్కరు సీఎం ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఎందుకు ట్రాన్స్పరెన్సీగా ఆ హాస్పిటల్కే నేరుగా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉండట్లేదు? ప్రతి ఒక్కరు పేదలు సీఎం ఆఫీస్ పోతే కానీ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు అట్లాంటి పరిస్థితి? మీరు 2-3 అంశాలు చెప్పారు. ఒకటి కండిషన్స్ ఇన్ హాస్పిటల్స్, ఒక అంశం. రెండోది చెప్పారు తీసుకోవట్లేదు. ఆరోగ్యశ్రీ చాలా చోట్ల క్రిటికల్ ఉందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటున్నాయి. వాళ్ళకు టైంకు పేమెంట్ జరగలే గతంలో. ఇప్పుడు రెగ్యులర్ గా యూ కెన్ చెక్ ద రికార్డ్, యూ కెన్ కాల్ ఫర్ అన్ ఆర్టీఏ, యూ కెన్ చెక్ ద రికార్డ్. ఎవ్రీ మంత్ minimum of 60 to 70 crores we are paying to Aarogyasri, through Aarogyasri, to both the government hospitals and the empaneled hospitals. దానికి తోడు మనం పాలసీ నిర్ణయం తీసుకున్నాం. ఆల్ 50-bedded hospitals and above, they are given permission to get empaneled. ఎందుకు నిర్ణయం తీసుకున్నాం? ఆ కామన్ మ్యాన్కు, ఆ కుటుంబానికి, ఈ హాస్పిటల్ అయితే ఈ హాస్పిటల్ ఆ జిల్లాలో వాళ్ళకి ఆ సౌకర్యాన్ని కల్పించాలి. రెండోది హైజీనిక్ కండిషన్స్, ఫెసిలిటీస్, హెచ్ఆర్, డ్రగ్స్, ఎక్విప్మెంట్ కూడా మేము ఆడిట్ చేసుకోవాలి. ఎక్విప్మెంట్ ఆడిటింగ్ ఇస్ ఎ మస్ట్. ఓ ఎక్విప్మెంట్ కూడా 10 కోట్ల ఎక్విప్మెంట్ కొన్నాం, 5 కోట్ల ఎక్విప్మెంట్ కొన్నాం. యాన్యువల్ మెయింటెనెన్స్ ఏమున్నది? ఒక పాయింట్. రెండవది అది రెన్యూవల్ అయిందా లేదా? రెండవ పాయింట్. మూడో దానికి హెచ్ఆర్ ఎవరు అవసరం? 4వ పాయింట్. ఈ రకంగా ఎలక్ట్రికల్ ఆడిటింగ్, ఎక్విప్మెంట్ ఆడిటింగ్, తర్వాత డ్రగ్స్, ఈ 3 కూడా దీనిపైన ఒక క్లారిటీ ఉన్నది. ఫస్ట్ ఎక్విప్మెంట్ మేము ఆడిట్ చేసుకోవాలి. ఫలానా ఎక్విప్మెంట్ ఇప్పుడు ఉన్నాం, ఫలానా సంవత్సరంలో ఉన్నాము, ఏఎంసీ అయింది, ఎప్పుడు ఎక్స్పైర్ అవుతున్నది, ఏమి చేయాలి, ఆ ఎక్విప్మెంట్ పనిచేస్తుందా చేయదా, కొత్త ఎక్విప్మెంట్ తీసుకోవాలా, ఏ కారణాల వల్ల పనిచేస్తలేదు, ఎన్ని రోజులు పనిచేస్తలేదు. సో ప్రత్యేకంగా ఈ అంశం పైన శ్రద్ధ పెట్టాల్సిందే, శ్రద్ధ పెడతాం. మంత్రి గారు, ముందుగా మీ ప్రభుత్వానికి మీకు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. కానీ ఏడాది పాలనలో హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో జర్నలిస్టు కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు ఏమైనా గమనించారా? ఓన్లీ నిమ్స్ వరకే హెల్త్ కార్డు పనిచేస్తుంది. అది కూడా మీలాంటి ఛాంబర్కి వచ్చి మీ పిఎస్ తోటో మీతోటో ఫోన్ చేయించుకుంటే కానీ పనులు అవుతలేవు. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు చాలా మంది ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.
గతంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ ఆయనలో ఉన్న స్కీమ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు. అసలు ఈ ఏడాది పాలనలో జర్నలిస్టుల వైద్య ఆరోగ్యం గురించి ఏమన్నా ఆలోచించారా? ఒక్క జర్నలిస్టే కాదు, ఎంప్లాయీస్ కూడా. ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ మేము ఎక్కడ కూడా డిస్క్రిమినేట్ చేస్తలేము. ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, జర్నలిస్ట్ వీళ్ళందరికి సంబంధించి ఒక గాలికి ఒక జియో ఇచ్చేసే కాదు, వీళ్ళకు ఓ అష్యూర్డ్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ ఏంటి, ఏం చేస్తే ఓ బ్యాలెన్స్ అవుతుంది, ఓ ట్రస్టా సపరేట్ ట్రస్టా ఒకటి, లేదా అదే ట్రస్టా రెండు, లేదా ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీయా మూడు, కాంట్రిబ్యూషన్ 4. ఇలాంటి 4-5 అంశాలని మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. దీనిపైన కూడా త్వరలోనే ఓ పాలసీ నిర్ణయం తీసుకుంటాం. హెల్త్ కార్డ్ అనేది చాలా పెద్ద నిర్ణయం. హెల్త్ కార్డ్ అనేది ఆ కుటుంబము, ఇండివిజువల్గా ఆ కుటుంబంకి హెల్త్ ప్రొఫైల్ అనేది ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఆ హెల్త్ కార్డు పైన ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకున్నది, త్వరలో దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అందరికి ప్రతి ఒక్కరికి కార్డు అవసరం, కార్డు ఉండాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క 5 నిమిషాలలో కిందికి దిగుతున్నాం.